ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గట్టిగా చెప్తారా అండి హల్లెలూయా అని? మీరు ఎప్పుడైతే హల్లెలూయా చెబుతారో మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్నెస్ అనేది తొలగిపోతుంది, పరిశుద్ధాత్మకు మహిమ కలుగుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ కూడా క్రియేట్ అవుతుంది. మరొకసారి చెప్తారా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ ప్రత్యేక కృతజ్ఞత ఆరాధనకు చేసిన సంఘమంతటికీ కూడా ప్రభునామమున మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నా పక్షముగా, నా కుటుంబం పక్షముగా ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారికి, డీకన్స్కి, అలాగే విమెన్ ఫెలోషిప్ వారికి, యూత్ ఫెలోషిప్ వారికి, సండే స్కూల్ పిల్లలకు, వారు నడిపిస్తున్న నాయకులకు, అలాగనే వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేకంగా వారు సిద్ధపరచబడినటువంటి వారికి కూడా ప్రభునామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సభాధ్యక్షులుగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా, మీ అందరికీ ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు ఆర్ బాబ్జీ గారికి, సంఘ గౌరవ అధ్యక్షులు దయాబాబు గారికి, సంఘ ఉపాధ్యక్షులు అనిల్ బాబు గారికి, సంఘ జాయింట్ సెక్రటరీ గారు రవీంద్ర గారికి, అలాగనే సంఘ ఆడిటర్ గారు సిహెచ్ ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలే మాట్లాడమని నాకు తెలియపరిచారు కాబట్టి మిమ్మల్ని విసిగించకుండా సమయపాలన చేస్తూ ఎన్ని నిమిషాలైతే మాట్లాడమన్నారో అంతకంటే 1 నిమిషం తక్కువగానే మాట్లాడి నేను వాక్య పరిచర్య ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకంటే మీలో చాలామంది గనులు ఉన్నారు, బైబిల్ పండితులు ఉన్నారు, మీకు బాగా వాక్యము తెలుసు కాబట్టి మీరు ఎలాంటి స్పీకర్ని పిలిచినా కూడా వ్యర్థం. అయితే దేవుని సేవకునిగా కొద్ది నిమిషాలు నాకు తెలిసిన సమాచారం, నేను ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నేర్చుకున్న విషయాలను ఏదో నా చిన్న బుర్రకి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీలో ఎంతమందికి వాక్యం వినాలి అని ఆసక్తి ఉంది? సంతోషం. దేవుడు మీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. నాకంటే ముందు చాలామంది శుభాకాంక్షల రూపములో చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మీతో పంచుకున్నారు. మీరు కూడా మీ హృదయంలో కూడా చాలా విషయాలు ఈ క్రిస్మస్ సందర్భాన మీకు కూడా చాలా విషయాలు మీకు తలస్తూ వస్తాయి. ఉదయకాలం లెగ్గానే చాలామంది సేవకులు, మీ పాస్టర్ గారులు, మీ బోధకులు, మీ గురువులు చాలా విషెస్ మీకు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాక్యం చెప్పుంటారు. ప్రత్యేకంగా ఈ సమయంలో మీకు చెప్పాలని కానీ మీరు వినాలని కానీ ఆసక్తి మీకు ఉండకపోవచ్చు, కానీ ఒక క్రమం అనేది ఆరాధనలో ఉంది కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీకు నేను వాక్యం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగాలు 2. అందులో ఒకటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకున్నాం. 6వ వచనము మూలవాక్యం పక్కన పెడితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనము నుండి 12వ వచనం వరకున్న భాగాన్ని కూడా చదువుకున్నాం. అందులో మూలవాక్యము 10, 11 వచనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తాయి. నేను ఒక ప్రశ్న అడిగి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రారంభించి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అక్టోబర్ 2వ తారీఖు భారతదేశం ఏమి జరుపుకుంటుంది అని అడిగితే మీరు చెప్పే సమాధానం గాంధీ జయంతి. అదే ఏప్రిల్ 14వ తారీఖు భారతదేశం ఏం జరుపుకుంటుంది అని అడిగితే మీరు చెప్పే సమాధానం
ఎస్, అంబేద్కర్ గారి జయంతి. అయితే ఎందుకు ఆ 2 దినాలు జరుపుకుంటాము అని అడిగితే, అక్టోబర్ 2 గాంధీ జయంతి అంటే నాలంటోడు కూడా అర్థం అవ్వాలి అంటే జయంతి అనగా పుట్టినవాడు, పుట్టిన దినం అని అర్థం. వర్ధంతి వేరు అంటే చనిపోయాడు అని అర్థం. జయంతి పుట్టినవాడు అని అర్థం. ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతి అంటే ఆ రోజున ఆయన పుట్టాడు అని అర్థం. వాస్తవానికి మరి పుట్టినరోజు అనొచ్చు కదా, జయంతి అని ఎందుకు అనాలి అంటే వారు పుట్టారు కానీ వారు ఇప్పుడు మనుగడలో లేరు అని అర్థం. వారు చనిపోయారు, వారు లేరు, కాబట్టి వారి జయంతే అని గౌరవప్రదంగా మనం పెట్టిన పేరది. కానీ యేసు ప్రభు వారు ఈ రోజున ఏమై ఉన్నారు? మనకి డిసెంబర్ 25 చరిత్ర చెబుతున్న ప్రకారము ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక సెలబ్రేషన్ ఈ డిసెంబర్ 25 ఎవరిని బట్టి జరుపుకుంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి జరుపుకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజున ఏమై ఉన్నారు? పుట్టాడు అని మనం అంటాం. అంటే యేసు ప్రభు వారి యొక్క జనన దినం అని అంటారు. మరి ఇది క్రీస్తు జయంతి అనొచ్చు కదా, మరి ఎందుకని క్రిస్మస్ అని అనాలి? అర్థమవుతుందా? యేసు ప్రభు వారి యొక్క జనన దినానికి మాత్రమే క్రిస్మస్ అంటారు కానీ క్రీస్తు జయంతి అనరు. కారణం, ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పటికీ ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి అందుకనే క్రీస్తు జయంతి కాదండి, క్రిస్మస్. ఈ క్రిస్మస్ని మనకి నేర్పింది ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులండి. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. రాత్రి దినాన్న అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉండడం వలన, వాక్య పరిచర్య చేయడానికి అవకాశము చాలా తక్కువగా ఉండడం వలన చెప్పలేకపోయాను. రాత్రే తూర్పు దేశపు జ్ఞానుల గురించి చెప్పి ఉండుంటే ఈ రోజున నా అంశం ఏమిటి అనగా, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అవసరము అనే అంశంతో మీతో మాట్లాడాలి అనుకున్నాను. అయితే నిన్న రాత్రి చెప్పలేని సందేశాన్ని ఈ ఉదయకాల సమయంలో చెప్పి నేను ముగించేస్తాను. క్రిస్మస్ నేర్పింది తూర్పు దేశపు జ్ఞానులు. ఎలా అంటే క్రిస్మస్ అనగానే దాని అర్థం ఏమిటి అనగా వర్షిప్ క్రైస్ట్, యేసు ప్రభుని ఆరాధించండి అనేది క్రిస్మస్. క్రీస్తును ఆరాధించకపోతే అది క్రిస్మస్ కానే కాదండి. ఆరాధన అనేది క్రిస్మస్లోనే ఉంది. ఆనాడు యోసేపు దేవుణ్ణి ఆరాధించాడు, మరియ తల్లి యేసు ప్రభువారిని ఆరాధించింది, ఎలిజబెత్ గారు కూడా యేసు ప్రభు సమాచారమును బట్టి ఆరాధించింది, గొర్రెల కాపరులు ఆరాధించారు, పరలోకపు దూతల సమూహము, సైన్య సమూహము ఆరాధన చేసింది. మీరు నమ్ముతారో లేదో, తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేవుణ్ణి ఆరాధించి ఆయనను పూజించి నమస్కరించి పూజించి సాష్టాంగపడి ఆరాధన చేశారు. వీరందరికంటే ముఖ్యంగా ఇంకొకరు ఆరాధించారండి. ఎవరు చెప్పగలరా నాకు? ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కాకుండా ఇంకొకరు ఆరాధించారండి. వీళ్ళందరికంటే ముందే ఆరాధించారండి. ఎవరు? ఇంకా రండి, ఇంకా డీటెయిల్లోకి రండి. ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు పుట్టిక సమాచారం విని అతడు గర్భములో గంతులు వేసెను. అందుకే క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించినది, సర్వలోకానికి సంబంధించినది. అమ్మ పిల్లలు దయచేసి కూర్చోండి. సర్వలోకానికి సంబంధించినది క్రీస్తు జననము. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని ప్రభు దూత చెప్పింది. వాస్తవానికి ఇది అందరి పండగ. అందరూ వారి ఇళ్లల్లో కేక్ కట్ చేసుకొని ఆరాధించాల్సిన పండగ. ఎందుకంటే పిల్లలు లేని వారికి మీ కొడుకు యేసు ప్రభువారు, పిల్లలు ఉన్నవారికి నిజమైన కొడుకు యేసు ప్రభువారు, ఆడబిడ్డలు కలిగి ఉన్నవారికి
నిజమైన కొడుకు, పున్నామి నరకము నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే పెళ్ళిళ్ళు కానివారు బ్రహ్మచారులుగా ఉన్నారు కదా, సన్యాసులుగా ఉన్నారు కదా, వారికి కూడా కుమారుడు ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువారే. రోమన్ క్యాథలిక్ పెళ్లి కానటువంటి నన్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు, మంక్స్ ఉన్నారు, వారికి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనగా కుమారుడు అనే మాటకు అర్థము పున్నామి నరకము నుండి తప్పించువాడు అని అర్థం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, మనకు శిశువు పుట్టాడు, మనందరికీ కుమారుడు ఉన్నాడు, మనందరికీ శిశువు ఉన్నాడు. అతని మీద రాజ్యభారం ఉంది, దేవుని రాజ్యభారం ఉంది. ఆ దేవుని రాజ్య ప్రజలందరినీ కూడా పున్నామి నరకము నుండి తప్పించి దేవుని రాజ్యములో చేర్చడము ఆ కుమారుని యొక్క పుట్టుక గల కారణం. అటువంటి కుమారుణ్ణి ప్రతి ఇల్లు కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మీరు భౌతికంగా పిల్లలకి జననాన్ని ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఆధ్యాత్మికంగా మీలో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. లోకా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా బయలుపరచబడ్డాడు. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నశించుచున్న దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి. క్రిస్మస్ అనేది ఒకరికి, ఒక కుటుంబానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించింది కాదండి. మీరు నమ్ముతారో లేదో, నిజంగా మీరు ప్రభువుని ఆరాధిస్తే పరలోకం ఖాళీ చేయబడుతుందండి. తెలుసా మీకు ఆ విషయం? క్రీస్తు జననం అయినప్పుడు ప్రభువు దూత చెప్పింది ఏమని? ఇది మనుషులందరికీ ముగించేస్తాను, ఓకే, మనుషులందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పంగానే వాక్యములో 14వ వచనంలో రాయబడింది, 2వ అధ్యాయం లోక సువార్తలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని స్తోత్రము చేయుచుండెను. ఎవరు వాళ్ళు? అంతటా పరలోక సైన్య సమూహము వచ్చేసిందండి. నేను ఒకటి చెప్తాను, భూమి మీద నిజంగా మనం ప్రభుని ఆరాధిస్తే పరలోకంలో దూతలకు పని లేదండి. నిజంగా పరలోకములో దూతలకు పని ఏమిటండి? పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం, ప్రకటన గ్రంథం ప్రకారం 6 రెక్కలు ఉన్నటువంటి దూతలు దేవుణ్ణి ఆరాధించడమే. నువ్వు ఎప్పుడైతే భూమి మీద నిజంగా క్రీస్తుని ఆరాధిస్తావో ఆత్మతో సత్యముతో, నీ ఇంటిలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది, దేవదూతల సమూహం ఉంటుంది. నిజంగా సంఘముగా నీవు దేవుణ్ణే మహిమపరిస్తే గనక, దేవుణ్ణే ఆరాధిస్తే గనక పరలోకములో ఉన్న దేవదూతలందరూ కూడా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి వచ్చేస్తాయి. అదృశ్య రూపిగా ఉండి మన మధ్య అవి సంచరిస్తాయి. ఎక్కడైతే భూమి మీద ఆయనకు మహిమ కలుగుతుందో భూమి మీదే వారికి సమాధానాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి. మనలో లోపాలున్నాయి. ఈరోజున క్రిస్మస్లో ఏం మనకి చూపిస్తున్నారు దేవుడు అంటే, క్రిస్మస్ గివ్స్, క్రిస్మస్ సోస్. క్రిస్మస్ ఇస్తుందండి మనకి, క్రిస్మస్ చూపిస్తుందండి కొన్నిటిని. అవేంటో చెప్పి నేను ముగించేస్తాను. క్రిస్మస్ ఏమిస్తుంది అనగా గ్రేట్ జాయ్, మహా సంతోషకరం అండి. ఈ 11 నెలలు ఏదో దిగులుతో, బాధతో, ఇబ్బందితో బాధపడిపోయిన నీ జీవితంలోనికి ఒక అద్భుతమైన ఊరట ఏమిటనగా క్రిస్మస్. ఈ నెలంతా కూడా మీరు ఆనందంగా, సంతోషంగా దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని పుట్టుకను బట్టి మీరు ఆరాధన చేయాలి. క్రిస్మస్ గివ్స్ పీస్, సమాధానాన్ని ఇచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ గివ్స్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమని ఇచ్చిందండి. యోహాను సువార్త 3:16 ప్రకారము ఆయన అనుగ్రహింపబడిన వాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహింపబడిన వాడు, ఆయన పంపబడిన వాడు, వచ్చిన దేవుడు,
ఆయన పుట్టాడు అనేది సర్వలోకానికి అన్యులకు ఉపయోగించాల్సిన పదము కానీ, ఆయన మనల్ని ప్రేమించి పరమును వీడి మన దగ్గరికి వచ్చాడు అని చెప్పడము అసలైన పదం అండి. లోకానికి అది అర్థం కాదు కాబట్టి ఆయన పుట్టాడు అని చెప్పాలి. అన్యులకు అది అర్థం కాదు కాబట్టి ఆయన జన్మించాడు అని చెప్పాలి. కానీ రక్షణ పొందుకున్న నీకు ఏం అర్థం కావాలి యేసు ప్రభువారు అంటే, ఆయన నన్ను ప్రేమించి తన యొక్క స్థాయిని, మహిమను, తన ఘనతను, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దరిద్రంలో ఉన్న నా కొరకు, పెంట కుప్పలో ఉన్న నా కొరకు, మురికితో ఉన్న నా కొరకు, పాపముతో నిండిన నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాలండి. ఒక ప్రశ్న అడుగుతాను, వినండి, చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ జీసస్ యు ఆర్ వర్షిపింగ్ హిమ్? నువ్వు ఏ రకమైన యేసుని ఆరాధిస్తున్నావు? ఏ యేసుని నీవు కలిగి ఉన్నావు? అదేంటి పాస్టర్ గారు, ఒకే యేసు ప్రభు కదా అంటే నేను అంగీకరించనండి. ఈ రోజున డినామినేషన్కి ఒక యేసు ప్రభు ఉన్నాడు, సంఘానికి ఒక యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడు నేను విన్నాను, మేము అన్యులుగా ఉన్నప్పుడు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను పుట్టక ముందు ఎప్పుడో విన్నాను. ఏం విన్నాను అంటే, గ్రామ దేవత అని పేర్లు, ఇంటి విలువేలుపలు అని పేర్లు, పేరంటాలు అనేటువంటి పేర్లు ఎప్పుడో విన్నానండి. ఈ రోజున అదే పరిధిలో సంఘానికి ఒక క్రీస్తు, డినామినేషన్కి ఒక క్రీస్తు, దేశానికి ఒక క్రీస్తుగా యేసు ప్రభుని విభజించి ఆరాధించుకుంటూ అదే నిజమైన ఆరాధన అనుకొని భ్రమపడుతున్నామండి. అందుకే యు షుడ్ నో హూ జీసస్ క్రైస్ట్. ఎవరు యేసు అన్న విషయం మీకు తెలియాలి. ఇన్నేండ్లు అయిపోయింది, ఆయన ఇది అని అదే అని చాలా ప్రకటనలు జరుగుతున్నాయి. కానీ ఏ రకమైన యేసును నువ్వు కలిగి ఉన్న? బైబిల్లో బర్రె యేసు అనేటువంటి వాడు కూడా ఉన్నాడండి. చాలామంది యేసులు ఉన్నారు బైబిల్లో, తెలుసా మీకు ఆ విషయం? చాలామంది యేసులు ఉన్నారు కానీ క్రీస్తు ఒక్కడేనండి. దట్స్ కాల్డ్ క్రిస్మస్. యేసులు చాలామంది ఉన్నారు. యేసు బాబు అంటారు, యేసు దాసుడు అంటాడు, యేసు దాసు అంటారు, కానీ క్రీస్తు అనే పేరు ఎవరు పెట్టుకోవడానికి అర్హులు కాదండి. ఒకే ఒక క్రీస్తు, సర్వలోకానికి ఒకే ఒక క్రీస్తు. ఆయనే ఈ రోజున మనం ఆరాధిస్తున్న దైవ కుమారుడండి. క్రిస్మస్ నేర్పింది తూర్పు దేశపు జ్ఞానులు. ఎందుకంటే జ్ఞానులకే అర్థమవుతాడు యేసు ప్రభువారు. నేను దినాన్ని కూడా మీకు ఆ విషయాన్ని చెప్పాను. ఇది ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన వర్తమానం అని చెప్పబడింది. ప్రభుదూత గాని ఆ దినాన ఏ రోజు భయపడ్డాడండి, అతనికి సంతోషము లేదు. ఆ దినాన యెరూషలేము ప్రజలకు సంతోషము లేదండి. యేసు జనన వార్తను విన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే వారికి నచ్చలేదండి. ఆ యేసు వారికి నచ్చలేదు. ఏ రోజుకి రాజు అయిన యేసు నచ్చలేదు. యెరూషలేము ప్రజలకి రాజు అయిన యేసు నచ్చలేదు. వారికి ఎలాంటి రాజై ఉండాలి, ఎలాంటి యేసై ఉండాలి? వారికి యేసేపు కుమారుడైన యేసు అయితే వారికి నచ్చుతుంది కదా. వడ్రంగి వాడైన యేసు అంటే వారికి ఏ ఇబ్బంది లేదు. లేకపోతే మరియకు పుట్టినవాడు అంటే ఇబ్బంది లేదు. లేకపోతే బెత్లెహేములో ఆ యొక్క దావీదుపురంలో పుట్టినోడు ఎక్కడంటే వారికి ఇబ్బంది లేదు. వీళ్ళు తూర్పు దేశ జ్ఞానములకు యేసు ప్రభు ఎవరో అర్థమైపోయింది. ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అనే సమాచారం మోసుకుంటూ వస్తూ అడగకూడని వ్యక్తిని అడిగేశారు, బాబు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా అని అంటే భయం వచ్చేసింది మనోడికి. ఈ రోజున మీకు కూడా యేసు ప్రభుకి మహిమ చెల్లించండి అంటే మీలో చాలామందికి నచ్చదు. ఎందుకంటే మహోన్నతుడని యేసు మీకు అక్కరలేదు. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు అంటే మీకు అక్కరలేదు. యేసు ప్రభు కూడా మీకంటే తక్కువగానే ఉండాలి అనుకునేవారు లేరంటారా ఇక్కడ? యేసు ప్రభును మహింపరుస్తూ ఉంటే మీలో ఎంతమందికి నిజంగా సంతోషం చెప్పండి? ఎంతమంది ఆనందిస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. పాటలు పాడేశాం, మన పని అయిపోయింది. కొయిర్ వారు పాడేస్తారు, మ్యూజిషియన్స్ వాయించేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడైతే వాక్యం చెప్పబడుతుందో, వాక్యమై ఉన్న యేసు అంటే మీలో చాలా మందికి ఇష్టం లేదండి. అది అపవాది హృదయం అండి. అపవాదికి వాక్యం అంటే ఇష్టం ఉండదండి. అపవాదికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి.
నిజం చెప్తున్నాను, ఈ సంఘములో నేను పరిశీలన చేసింది కూడా అదే. మీకు ఎలాంటి యేసు కావాలి? వాట్ కైండ్ ఆఫ్ జీసస్ యు వాంట్? ఆశీర్వదించే యేసు కావాలి. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆయన చూసి చూడనట్టుగా నేను ఇంకానూ దీవించేస్తూ ఉన్న యేసు నీకు కావాలి. కానీ నిన్ను గద్దించే యేసు వద్దు, నిన్ను మార్చే యేసు నీకొద్దు, నిన్ను బాగు చేసే క్రీస్తు నీకొద్దు, వాక్యమై ఉన్న యేసు నీకొద్దు. నచ్చదండి మీకు? ఆనాడు హేరోదు ఎలా భయపడ్డాడో, మీ హృదయంలో ఉన్న హేరోదులు అనబడిన సాతానులు కూడా వాక్యానికి భయపడుతున్నాయి. ఎలా అయితే యెరూషలేము ప్రజలు యేసు రాజులకు రాజు, యూదులకు రాజు అయిన క్రీస్తు అని ప్రకటించబడ్డాడో, యూదులకు రాజు అయిన యేసు అని ప్రకటించబడ్డాడో, ఎప్పుడైతే యెరూషలేము ప్రజలు కలవరపడ్డారో, అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ సంఘములో కూడా చాలామంది నేను చెబుతున్న వాక్యానికి కలవరపడుతున్నారండి. ఎందుకంటే నేను ప్రకటిస్తుంది వాక్యమై ఉన్న యేసును మాత్రమే, మన రక్షకుడైన యేసు ప్రభు వారిని మాత్రమే, భవిష్యత్తులో మన కొరకు తీర్పు తీర్చబోయే యేసును మాత్రమే నేను ప్రకటిస్తున్నానండి. అందుకు మీకు నచ్చటం లేదు ఈ వాక్యము. మీకేం కావాలి? ఏం కావాలి? అల్లరులు. యేసు ప్రభు అల్లరి యేసు ప్రభు కాదు. గొడవలు, అసమాధానం, రాజకీయాలు, గ్రూపులు, కులపిచ్చి, ప్రాంతీయ పిచ్చి, ఇలాంటి యేసు మీకు కావాలి. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో మీరు ఎంత వెతికినా దొరకడండి ఆ యేసు. మీరు ఎంత వెతికినా దొరకడు ఆ యేసు. ఏ యేసు మీకు దొరుకుతాడో తెలుసా అండి? ఎలాంటి యేసు మీకు దొరుకుతాడో తెలుసా అండి? నీకంటే గనుడండి ఆయన. నువ్వు మయపరచబడచ్చు సంఘములో, కానీ నీకంటే గొప్పవాడు నా యేసు. అందుకనే ఈ క్రిస్మస్ నేర్పిస్తున్నారు. ముగించేస్తానండి, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఓకేనా? టైం చూస్తున్నారు, 1 గంట ముగించమన్నారు నాకు. ఓకే, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. ఎలాంటి యేసుని వీరు ఆరాధించారు? ఎలాంటి యేసుకి వీరు క్రిస్మస్ చేశారు అంటే, రాజు అని వారు ఆరాధన చేశారండి, యాజకుడు అని ఆరాధన చేశారండి, ప్రవక్త అని వారు ఆరాధన చేశారండి. వారు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ప్రాంతాల నుండి వచ్చినటువంటి జ్ఞానులండి. వారికి ఆ యేసు కావాలి. వారికి మామూలు యేసును వెతకలేదు. రాజులకు రాజైన యేసును వెతికారు, ప్రధాన యాజకుడైన యేసును వెతికారు, ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి యేసు ప్రభువాన్ని వెతికారు. అందుకని వారు వస్తూ కూడా ఎన్ని తీసుకొచ్చారండి? కానుకలు. 3 రకాలైనటువంటి కానుకలు తీసుకొని వచ్చారు. ఆ కానుకలు చెప్పేస్తూ ఉన్నాయి, ఈ బాలుడైన యేసు ఎలాంటి వాడు? రాజు. ఈ బాలుడైన యేసు ఎలాంటి వాడు? యాజకుడు. ఈ బాలుడైన యేసు ఎవరు? ప్రవక్త అని చెప్పారండి. ప్రవక్త ఎక్కడి నుండి వచ్చాడు పాస్టర్ గారు? వచ్చాడండి. ఎలా వచ్చాడంటే, వాళ్ళు బంగారము తేవడముతోనే అది రాజరికానికి సూచన, తెలుసు కదండి మనకి. రెండవది, సాంబ్రాణి తేగానే ఏంటండి యేసుప్రభు వారికి సూచన? అది దేని గురించి తెచ్చారు వాళ్ళు? తెలుసు కదండి, యాజకుడికి. తర్వాత బోలము తీసుకొచ్చారండి. బోలము దేనికి సాదృశ్యం అండి? అది ఆయన ప్రవక్త అని చెప్పడానికండి. ఎలా అనేది వివరిస్తాను, వేగంగా ముగిస్తాను. ఈ బోలము అనేది ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక పదార్థం. ఇది ఎక్కువగా అరేబియా ప్రాంతాల్లో ఉంటుంది. ఇది మామూలుగా మన భారతదేశంలో కూడా ఉండదు. కామిఫోరా మిర్రా అనేటువంటి చెట్టు కాండము నుండి తీయబడినటువంటి ఒక జిగురండి. ఆ జిగురు పదార్థం చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఎస్పెషల్లీ వైద్య రంగములో వాడబడే పదార్థం అది. రెండవది, ఒక వ్యక్తి చనిపోయి కుళ్ళిపోకుండా ఉండడానికి ఆ దేహాన్ని పూసేటటువంటి పదార్థం అండి అది. ఆ యొక్క బోలము దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనగా, ఒకటి స్వస్థతకు గుర్తది, రెండోది వేదన కలిగిన వారికి నెమ్మదిని ఇవ్వడానికి గుర్తది, మూడోది కుళ్ళిపోతున్న దానిని భద్రపరచడానికి అది గుర్తది. కాబట్టి ఈ బోలాన్ని యేసుప్రభు వారు తెచ్చారు. వాస్తవానికి అది ఒక చేదు పదార్థం అయినప్పటికీ దాని గుణాన్ని బట్టి యేసుప్రభు వారు ఎవరో చెబుతున్నారండి, తూర్పు దేశపు జ్ఞానులు. ఏంటి ఆ జ్ఞానులు చెబుతున్నది ఏమిటనగా, ఈయన రాజు, రెండోది యాజకుడు, మూడోది ప్రవక్త. ఎలా ప్రవక్త అంటే వినాలి, చెబుతాను వినండి. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క పరిచర్యలో ప్రజలందరూ కూడా ఇన్ని ప్రవక్తగానే పరిగణించారండి. అయితే ప్రవక్తకి ఈ స్వస్థత కార్యానికి సంబంధం ఏమైనా ఉందా పాస్టర్ గారు అంటే 100% ఉంది. చెప్పండి, రాజులు ఎవరైనా బైబిల్ గ్రంథంలో స్వస్థత కార్యాలు చేశారా? ఎవరైనా? యాజకులు పోనీ ఎవరైనా స్వస్థత కార్యాలు చేశారా బైబిల్ గ్రంథంలో?
పైపెచ్చు యాజకుల పని ఏమిటి? ఆ రోగం ఉందా లేదా, నివారణ అయిందా లేదా, దానికి చెల్లించాల్సిన కానుకలు, పద్ధతులు, దశమ భాగాలు లేకపోతే భాగాలు, దానికి కడగా ఉండ, ఈ యొక్క నియమాలను మాత్రమే చెప్పేవారు. అవునా కాదా? కానీ ప్రవక్తలు మాత్రము స్వస్థత కార్యాలు చేశారు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారండి. ఏలియా రోగులను స్వస్థపరిచాడా లేదా? ఏలియా చనిపోయిన వారిని బ్రతికించాడా లేదా? తన శిష్యుడైన ఎలీషా రోగంతో ఉన్నటువంటి నయమానుకి స్వస్థత ఇచ్చాడా లేదా? రెండవది, చనిపోయినటువంటి కుమారుణ్ణి ఎలీషా బ్రతికించాడా లేదా? ఎవరు వీళ్ళు? ఏలియా, ఎలీషాలు ఎవరు? ప్రవక్తలు. ప్రవక్తలకు ఆ పవర్ ఉంటుందండి. ప్రవక్తలకు ఆ పవర్ ఉంటుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు వారు జననం, యేసు ప్రభు వారిని నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాని మీద ఉంటుందండి. ఏ యేసును కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. నేను ముగించేస్తున్నాను. యేసు ప్రభు వారు నీ జీవితంలో రాజుగా ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారు నీ జీవితంలో యాజకుడిగా ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారు నా జీవితంలో ప్రవక్తగా ఉన్నాడు. కారణం, రాజు న్యాయము తీరుస్తాడండి. 72వ కీర్తన చదువుకున్నాం. ఇంతవరకు కూడా నువ్వు అన్యాయం చేయబడ్డావేమో, మనుషులు నిన్ను అన్యాయం వైపు నడిపించారేమో, లేకపోతే నీ హృదయాన్ని బాధ పెట్టారేమో, అక్రమమైనటువంటి ప్రవర్తన నీ విషయంలో చేశారేమో, ఈ రాజు నీకు న్యాయము తీరుస్తాడు. ఈ రాజు న్యాయమే తీరుస్తాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడండి. ఆమేన్. కాబట్టి రెండవది యాజకుని పని ఏమిటనగా దీవించడమే. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ప్రకారం 22 నుంచి 24 వచనాలు చదివితే అహరోనుకి దేవుడు చెప్తాడు, మోషే తమ్ముడు లేకపోతే వారి యొక్క తోబుట్టువు చెప్తాడు, మీరు ఆశీర్వదించండి సంఘాన్ని అని. యాజకుడు దీవిస్తాడు కానీ శపించడండి. యేసు ప్రభువు వారు నిన్ను దీవించే ప్రభువు. ఆమేన్. మూడవదిగా ప్రవక్త అండి. చచ్చిన నిన్ను బ్రతికిస్తాడు. కుళ్ళి కంపు కొడుతున్న నిన్ను బాగు చేస్తాడు. నిన్ను పరిమళ తైలముగా చేసి ఆశీర్వదిస్తాడు. ఈ క్రిస్మస్ నీ జీవితానికి, నీ బ్రతుకకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని